నేను ఎవ్వరు ఇడిచిన బాణని కాదని చెప్పి రాజకీయాలకు వచ్చింది కదా షర్మిలక్క. ఇక ఆఖరికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని కలిపింది. అయితే షర్మిలక్క పార్టీని కాంగ్రెస్లో కలపడానికి ఏదో మతలబు ఉన్నదంటారు రాజకీయాల్లో ఆరితేరినోళ్ళు. ఏ రోజైతే రాజన్న సంక్షేమ పాలనకు పునాది పడిందో మళ్ళీ అదే రోజున రాజన్న సంక్షేమ పాలన తిరిగి తేవాలని సంకల్పిస్తున్నాం. తెలంగాణ రాజకీయాలలో వైఎస్ఆర్ గారిని తిరిగి ప్రతిష్ఠించబోతున్నాం. మనము ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం. గిది షర్మిలక్క వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టినప్పుడు చెప్పిన ముచ్చట. కేసీఆర్ సార్ను గద్దె దింపి తెలంగాణలో వైఎస్ఆర్ పాలన తీసుకొస్తా అన్నది. గదే తీరులా కేసీఆర్ సర్కార్ మీద అప్పుడు బాగానే గరం అయింది. పాదయాత్ర చేసి పబ్లిక్లకు పోయింది. అయిన టైంకి వచ్చేటోళ్లకు ఎలక్షన్లో పోటీ చేస్తలేమని ప్రకటించింది షర్మిలక్క. అప్పుడు వైఎస్ఆర్టీపీకి వెళ్ళి పోటీ చేస్తామని మస్తు జోష్గున్న నియోజకవర్గాలలో ఉండే లీడర్లు బాగానే సంబరపడ్డారు. అయితే లాస్ట్కి వచ్చేటాళ్లకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చొద్దని చెప్పి బరిలోకి వెళ్ళి తప్పుకుంటానమని చెప్పేటాళ్లకు లీడర్లు మస్తు నారాజాయిళ్ళు. ఇక ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చింది షర్మిలక్క. గా టైంలోనే కాంగ్రెస్ పార్టీలో కలిసేది ఉండే కానీ అప్పుడు అది కుదరలే. రేవంత్ అనే అప్పట్లో షర్మిలక్కను కాంగ్రెస్లో కలవకుండా అడ్డుకున్నాడనే వార్తలు వచ్చినాయి. తెలంగాణ కాంగ్రెస్లో షర్మిలక్కను కలుపుకుంటే పార్టీకే నష్టం, ఆంధ్ర సైడ్ కలిస్తే మంచిదని సెంటర్ పార్టీ వాళ్ళకి చెప్పిండట రేవంత్ అన్నప్పుడు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే గురువారం నాడు ఢిల్లీ పెద్ద లీడర్లను కలిసి కాంగ్రెస్ పార్టీలో షరీకైంది షర్మిలక్క. మొత్తానికి వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో కలిపేసింది. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర్ రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. షర్మిలక్కతోని కడమ లీడర్స్ కాంగ్రెస్ పార్టీలో చేరిళ్ళు. ఇక మన భూపాలపల్లి నుంచి వెళ్ళి ఇన్నొద్దులు షర్మిలక్క పార్టీలో ఉన్న అప్పం కిషన్ అన్న సుత కాంగ్రెస్లో చేరిండు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి మేడం కాంగ్రెస్ కండువా కప్పి అప్పం కిషన్ అన్నను పార్టీలోకి ఆహ్వానించింది.
ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అసలు షర్మిలక్క పార్టీని కాంగ్రెస్లో కలపడానికి ఏదో పెద్ద మతలబే ఉన్నదని చర్చలు నడుస్తున్నాయి. షర్మిలక్క జగనన్న వదిలిన బాణమే అయి ఉండొచ్చునని అంటున్నారు రాజకీయాలలో ఆరిదేరినోళ్ళు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం కోసం షర్మిలక్క కాంగ్రెస్లో చేరింది కావచ్చని గుసగుసలు పెట్టుకుంటారు కొందరు. మళ్ళా వైఎస్ఆర్సీపీ పార్టీనే గద్దెనెక్కించడం కోసం షర్మిలక్క గిట్లా కాంగ్రెస్ పార్టీలో చేరిందట. కొడుకు పెళ్లికి పెళ్లి కారడి ఇవ్వడానికి పోయి జగనన్నతోటి షర్మిలక్క చర్చలు జరిపిందట. ఇక ఇది ఇట్లుంటే జగనన్నకు షర్మిలక్కకు ఎప్పటి సందో పడతలేదు. జగనన్న నెగ్గనిస్తలేడు అని చెప్పి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో కలిపి ఆంధ్ర కాంగ్రెస్లో పెబ్బపాత్ర తీసుకొని జగనన్నను ఢీకొట్టడానికే షర్మిలక్క కాంగ్రెస్లో చేరిందని ఇంకొందరు అంటాళ్ళు. మరి రాజకీయాలలో ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. చూడాలి మరి జగనన్నను ఓడగొట్టడానికా లేకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి మళ్ళీ జగనన్ననే గెలిపించడం కోసమా అంటే ఎలక్షన్ దాకా ఆగవలసిందే. మళ్ళా ఏదేమైనా కూడా పార్టీలో ఉండి జెండా మోసి మేమే నియోజకవర్గం మేమేమో పార్టీకి తోపులమని జోష్గా ఇన్నొద్దులు షర్మిలక్కతో నడిచిన లీడర్లు మాత్రం అక్కనే కాంగ్రెస్ పార్టీలో చేరుతోని సెకండ్ క్యాడర్ లీడర్లుగానే ఉండే పరిస్థితి వచ్చింది.